హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీ స్క్వేర్ స్టోరీస్. ఈరోజు మున్నార్లో ఉన్నాం. డే 2 ఆఫ్ అవర్ కేరళ ట్రిప్. సో ఒక రిసార్ట్లో స్టే చేస్తున్నాం. బాగుంది రిసార్ట్ అయితే. ఈ రిసార్ట్లో మేము ఉంటున్న బిల్డింగ్ వచ్చేసి మొత్తం 3 స్టేర్స్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని రూమ్స్లో మేమే సరిపోయాం. మేము మొత్తం 8 పేర్స్ వెళ్ళాం దగ్గరగా. సో ఒక బిల్డింగ్ మొత్తం మాకే సరిపోయింది అనమాట. ఇది కొంచెం చూసారా, మా వాళ్ళు ఆల్రెడీ రెడీ అయిపోయి బాల్కనీలో వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఇదే మేము ఉంటున్న రిసార్ట్ ఎట్వర్డ్ రిసార్ట్స్ అనమాట, మున్నార్ దగ్గర. అసలు లొకేషన్ అయితే అదిరిపోయింది. ఒకసారి మీరు కూడా చూసేయండి. ఈ రిసార్ట్ చుట్టూ మొత్తం అన్ని సైడ్స్ గ్రీనరీ వేసింది. చాలా అంటే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ కూడా రిసార్ట్ లోనే కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేశారనమాట. ఉన్నారంటే తెలిసిందే కదా, దారిలో వెళ్తున్నంత సేపు మంచి మంచి లొకేషన్స్, మంచి మంచి సీనరీస్, అసలు మొత్తం గ్రీనరీయే. కేరళలో దిగిన దగ్గర నుంచి వచ్చేదాకా మొత్తం అన్ని ప్లేసెస్ చూపించడానికి ఒక వ్యాన్ మాట్లాడుకున్నాం మేము. వ్యాన్ డ్రైవర్ని ఎంత బతిమాలేమో ఇక్కడ ఆపమని చెప్పి, సీనరీ బాగుందని. కానీ ఆయన అస్సలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎర్వికులం నేషనల్ పార్క్ కి ఒక ఎంట్రీ టైం ఉంటుంది, ఇంకా అస్సలు ఆపకుండా పోనిచ్చేసారు. ఇక్కడ ఆపితే డెఫినెట్లీ మనం లేట్ చేసేస్తాం కదా. ఫ్రెష్ గా కోసిన క్యారెట్స్, కొబ్బరి పువ్వులు, ఇంకా అలా చాలా చాలా అమ్ముతున్నారు పక్కన. అన్ని ఫ్రెష్ గా దొరుకుతున్నాయి ఇక్కడ. నేషనల్ పార్క్ వచ్చేసాం. మా ఫేస్లు కొంచెం డల్ గా ఉన్నాయి కదా, ఎందుకంటే మా పట్ల అస్సలు బాగాలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? తిప్పేస్తుంది అసలు, రోడ్ల వల్ల లేకపోతే ఏమో కానీ ఫుల్ ఇట్లా ఉన్నాయి. అదిగో కొంచెం ఉండే ఎర్వికులం నేషనల్ పార్క్లోకి ఎంటర్ అవ్వగానే మనకి మంచి సీనరీ అయితే కనిపిస్తుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇలా ఒక పెద్ద క్యూ లైన్ ఉంది. అక్కడి నుంచి మనల్ని పైకి బస్సులో తీసుకెళ్తారనమాట కొంచెం దూరం వరకు. ఎంత సెట్ చేస్తున్నాడు. బస్ ఎక్కేసా. చెప్పాను కదా మొత్తం మేము 8 పేర్స్ వెళ్ళామని. మాకే బస్ మొత్తం సరిపోయింది మోస్ట్లీ. ఈ పార్క్ ఏరియా మొత్తం వచ్చేసి 92 స్క్వేర్ కిలోమీటర్స్ అంట. ఒక ఎంట్రీ టికెట్ ఉంటుంది, 125 to 150 లోపల ఉంటుంది పర్ పర్సన్. అది మేము ఆల్రెడీ ముందే బుక్ చేసేసుకున్నాం. సో డైరెక్ట్ గా ఎంటర్ అయిపోయాం. ఈ నేషనల్ పార్క్ లో ఎక్కువగా నీలగిరి తారు కనిపిస్తాయంట, ఒక రకమైన మౌంటైన్ గోట్స్ అంట. సో ఈ నేషనల్ పార్క్ ఫస్ట్ నుంచి క్లోజ్ చేసేసి ఉంచుతారనమాట. ఎందుకంటే ఆ పీరియడ్ వచ్చేసి నీలగిరి తార్ బర్త్ ఇచ్చే టైం అంట, అంటే మోస్ట్లీ డెలివరీ టైం అన్నట్టు. ఆ టైంలో క్లోజ్ చేసి ఉంటుంది అనమాట, Feb 1st నుంచి May 1st వరకు. లక్కీలీ మేము వెళ్ళినప్పుడే అది ఓపెన్ చేశారు May 1st వీక్ లో. నేషనల్ పార్క్ లోనే మేము పైకి వెళ్తున్నాం బస్ లో. ఈ మౌంటైన్ చూసారా, ఇది అనేముడి పీక్ అంట. చిన్నప్పుడు మనం సోషల్ స్టడీస్ లో చదువుకున్నాం కదా, అదే ఇది. కొంత దూరం వరకే మనం బస్సులో రావచ్చు. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట కొండపైకి. బస్ దిగిన చోట ఇలా చిన్న ఒక మ్యూజియం లా ఉంది. అంటే ఆ నేషనల్ పార్క్లో చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని ఉంచారు. మేమైతే అసలు ఏం చదవలేదు. సీనరీ బాగుంటే మాత్రం అప్పుడు వెళ్ళి చదువుతున్నాం, ఎక్కడుందో చూద్దామని చెప్పేసి. అదే లాస్ట్ పాయింట్ అనుకుంటా. ఏంటి ఏం కనిపిస్తాయంట? ఏ తారే ఎక్కువ కనిపిస్తుందంట. ఏమన్నా ఉంటే బఫెల్లో ఉంటుంది, ఇంకా అవి పెద్ద పెద్ద కొమ్ములతో. ఇది ఇలా ఉంటుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకుని ఉంటదండి. కొంచెం కొండపైకి ఎక్కిన తర్వాత మనకు కనిపించే వ్యూ అయితే ఇది కనిపిస్తుంది కదా. ఇదంతా మేము నడుచుకుంటూనే వచ్చాం. హలో, చూసారా, చాలా దూరం ఎక్కొచ్చాను. సగం దూరం వచ్చేసరికి ఇంకా అసలు ఓపిక అయిపోయింది. తరుణ్ వాళ్ళేమో అలా పైకి వెళ్ళిపోతున్నారు. అదిగో అదిగోండి, అక్కడేమో డాడీ వాళ్ళు ఉన్నారు. అమ్మ, నేను ఎప్పుడెప్పుడు రీచ్ అయిపోతానా అని చూస్తున్నా. డాడీ వాళ్ళు ఇంకా నడవలేమని చెప్పి కిందే కూర్చున్నారు. మేమే వెళ్ళాం. నేను కూడా సగం దూరం వెళ్ళేసరికి నా వల్ల అవ్వక ఇంకా దిగి వచ్చేసాను కదా. నేను దిగి వచ్చేసరికి వీళ్ళు ఇంకా పైకి వెళ్దామని చెప్పి ఇలా జీప్ మాట్లాడుకున్నారు. నేనైతే ఇక్కడే ఉంటానని చెప్పేశాను. ఇంకా ఈ జీప్లో డాడీకి ప్లేస్ చాలేదు. సో డాడీ కూడా నాతోనే ఉండిపోయారు. బాయ్ బాయ్.
మేమున్న ప్లేస్లో ఒక చిన్న క్యాఫ్టేరియాలా ఉంది. చక్కగా ఇంకా మేము కేక్స్ డ్రింక్స్ అలా తాగుతూ వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. అక్కడికి నీలగిరి టార్స్ వచ్చేసి ఫుల్ బీభత్సం చేసేసాయి. ఇంకా వాటికి కూడా ఫుడ్ పెడుతున్నా నేను. తరుణ్ వాళ్ళు ఇంకా మా మావయ్య వాళ్ళందరూ పైకి వెళ్ళారు. ఫుల్ లాస్ట్ పాయింట్ రీచ్ అయిన తర్వాత కనిపించే వ్యూ అయితే ఇది. ఇంకా పైకి వెళ్ళే దారిలో చాలా యానిమల్స్ కనిపిస్తాయేమో అనుకున్నారు, కానీ ఈ ఒక్క నీలగిరి తార తప్ప ఇంకేం కనిపించలేదు మాకైతే అన్ఫార్చునేట్లీ. కాకపోతే మేమున్న ప్లేస్ చాలా కూల్గా ప్లెజెంట్గా ఉందనుకుంటే పైన ఇంకా కూల్గా ఉందంట. అదొక్కటే మేము మిస్ అయ్యాం. ఇప్పుడు మేము టీ మ్యూజియం దగ్గర ఉన్నాం. సీనరీ చూసారా, అదిరిపోయింది. అదిగో చాలా చల్లగా ఉంది ప్రస్తుతానికైతే. హ్యాపీ చాలా. ఈ పక్కనే ఉన్నాయి టీ ఎస్టేట్స్. దగ్గర చూసింది చిన్న ఎస్టేటే. అక్కడ నుంచి టీ ఎస్టేట్స్ కంప్లీట్గా మొత్తం ఎటు చూసిన టీ ఎస్టేట్సే ఉండే ప్లేస్కి వచ్చేసాం ఇప్పుడు. కాకపోతే ఇక్కడ ఎండ చాలా ఉంది, అందుకే కొంచెం నల్లగా కనిపిస్తున్నాం. యాక్చువల్గా నీ కలర్ అదే కాబట్టి అలాగే కనిపిస్తాను. ఇప్పుడు బాగానే ఉంది. నల్ల బంగారం. ఎక్కేటప్పుడు అయిపోతామే, దిగేస్తున్నావు. ఏం కాదు. ఈ టీ ఎస్టేట్స్ చాలా స్లాంట్గా ఉన్నాయన్నమాట. ఇలా మాట్లాడుకుంటూ తెలియకుండా చాలా దూరం నడుచుకుంటూ వచ్చేసాం. నిజంగానే తరుణ్ అన్నట్టే ఎక్కేటప్పుడు చుక్కలు కనిపించాయి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయింది, రీల్స్ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్లాగ్ షూట్ అవుతుంది. హలో, ఇప్పుడు మేము ఎక్కడున్నామో తెలుసా? ఇందాకే ఫుల్ ఎండ్ ఉంది కదా, ఇప్పుడు ఏంటి మంచు అనుకుంటున్నారా? కనిపిస్తుందో లేదో తెలీదు, నేను మళ్ళీ చూపిస్తాను. మంచు ఇదొక సపరేట్ వరల్డ్ లానే ఉంది. అసలు కంప్లీట్ ఎండ్ నుంచి ఫుల్ స్నో లాగా వచ్చేసారు. అసలు ఇక్కడ మంచు పడుతుంది లిటరల్ గా సమ్మర్ లో. మీకు చూపిస్తా, మబ్బులు మా పైనుంచి వెళ్తున్నాయి, ఇక్కడి నుంచి పక్క నుంచి అంతే. ఈ పైనుంచి ఇదిగో ఈ కొండను ఆనుకుని అలా వెళ్తున్నాయి చూడండి మబ్బులన్నీ. ఎక్సలెంట్ ఉంది. తేజు పాటలు కూడా పాడేస్తుంది. ఇటు తిరుగు, పైకి ఎక్కేసి. మంజుమల్ బాయ్స్, పద పద. సుభాష్ ఫైనల్లీ బొటానికల్ గార్డెన్కి వచ్చేసాం. ఇది నాకు ఎన్నిసార్లు చూసినా అస్సలు అంటే అస్సలు బోర్ కొట్టదు. ఈ రోజుకి ఇదే మా లాస్ట్ వ్యూ పాయింట్. తేజు ఇక్కడే అయిపోద్దిగా టైం అంతా. ఇంట్లోనే ఇంత అందమైన ఫ్లవర్స్ ఉన్నాయి. కలర్ అంటే చాలా బాగుంది. తేజుకి ఇష్టమైన క్యారెట్లు ప్లక్ చేయొద్దని బతిమాలారు నా గురించి ముందే తెలిసి, అందుకే సర్లే అని చేయట్లా. లావెండర్, పింక్, ఆరెంజ్, వైట్, లైట్ పింక్, బేబీ పింక్, డార్క్ పింక్. పదమ్మా బొటానికల్ గార్డెన్. కేరళ సారీ దొరికేసింది తేజు. అసలు ఈ బొటానికల్ గార్డెన్ ఎంత బాగుందంటే అసలు మాటల్లో చెప్పలేను. ఎంత చూసినా అసలు ఇంకా చూడాల్సిన చాలా ఉంటుంది. ఎంత ఫాస్ట్గా వెళ్ళాము అసలు మొత్తం బొటానికల్ గార్డెన్ అంతా కవర్ చేయడానికి. లక్ ఏంటంటే మేము వెళ్ళిన రోజే అక్కడ ఫ్లవర్ ఫెస్టివల్ జరిగింది. సో ఫుల్ అరేంజ్మెంట్స్ చూసారు, ఎంత బాగున్నాయి అసలు. డాన్స్, చిన్నపిల్లలందరూ డాన్స్ చేయడానికి డాన్స్ కూడా అరేంజ్ చేశారు ఫుల్ డీజేతో. అసలు మేమైతే చాలా ఫొటోస్, వీడియోస్ తీసేసుకున్నాం. డాడీ వాళ్ళకి కూడా ఒక మంచి వీడియో తీద్దామని అనుకుంటున్నాం. అది చూపించుకుంటారా?
అటు ఏదైనా చూపిస్తా రా. ఇంకా బొటానికల్ గార్డెన్లో ఉన్న హైలైట్స్ అన్ని మీకోసం ఫాస్ట్గా చూపించేస్తాను, చూసేయండి. ఇంకా దట్స్ ద ఎండ్ ఆఫ్ డే 2. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.